క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయిచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం నుండి 46వ వచనం వరకు దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా దేవ, ఈ యొక్క పరిశుద్ధ దినమందు తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా, ఆత్మీయ సత్యాలను గ్రహించులాగున మీ కృపను అనుగ్రహించవలనని, మీ యొక్క సందేశము మా హృదయంలో ఫలింపచేయవలనని ప్రభువైన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ వాక్యం నందు ప్రభువు తన రెండవ రాకడను గురించి తన శిష్యులను హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క రెండవ రాకడ యందు మరి ఆయన యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, ప్రభువు యొక్క రాకడ దొంగ ఏ విధంగా ఒక ఇంటిలో ప్రవేశించగలడని, మరి ఇంటివారు మరి ఏమాత్రం కూడా ఎరగనటువంటి సమయంలో వచ్చును కదా. అటువంటి సమయంలో మరి ఎరగని రీతిగా ప్రభువు కూడా వచ్చునని, ఆ సమయంలో ఎవరైతే నమ్మకముగా ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉందురో, ప్రభువు కొరకు మరి పనిచేయుచుందురో, అట్టి వారికి మరి మంచి గతిని ఈయనై ఉన్నాడనియు, మరలా అదే విధముగా ఎవరైతే ప్రభువు మాటను అలక్ష్యము చేసి మరి తన ఇష్టానుసారంగా ప్రభువుకు విరుద్ధముగా నడుచుకున్నటువంటి వారికి అపనమ్మకస్తులతో కూడా మరి నరకమునందు శిక్ష విధించునని ఈ యొక్క వాక్యం నందు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు యొక్క రాకడ సమీపమైనప్పటికీ, మన యొక్క జీవితకాలము ముగింపు ఉన్నప్పటికీ, ఏది ముందైనప్పటికీ కూడా మనము ప్రభువు కొరకు కనిపెట్టుకుని వారమై ఉండవలెనని ప్రభు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు యొక్క శిష్యుడుగా ఉండకోరినట్లయితే వారు మెలకువతో ప్రభువు ఉన్నట్టుగానే, ప్రభువు చూస్తున్నట్టుగానే మన యొక్క సర్వ నడవడిక ఆయనకు ఇష్టముగా ఉండవలెనని ఈ వాక్యపు సందేశం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.